చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారి దేవుని మర్మమైన క్రీస్తుని స్పష్టముగా తెలుసుకున్న వారి తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానుల సర్వ సంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలోనూ దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలోనూ మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవక్తను క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసము చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారి ఇటవలే కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసముందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పరమాచార్యమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరార్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవు వాడెవడైనను ఉండనేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు ఉన్నాడు. మొట్టమొదటి వచనంలో మనం చూసుకున్నట్లయితే పౌలు భక్తుడు మీతోనూ లవోదికులతోనూ నేను శరీరీతిగా నా ముఖము చూడాలని అందరి కోసం అనగా పౌలు భక్తుడు ఇక్కడ ఏం చెప్తాడంటే ఆయనను చూడని వారి గురించి కూడా ఆయన ప్రార్థిస్తున్నాడని మనకి ఇక్కడ తెలియజేస్తాడండి. అలాగే మన జీవితంలో కూడా మనకు తెలిసిన వారి గురించే కాకుండా మనకు తెలియని వారి గురించి కూడా మనం ఈ లోకంలో మనం ప్రార్థిస్తున్నామా లేదా, అట్టి సేవ జీవితంలో మనం ఉంటున్నామా లేదా అని మొదటి వచనంలో దేవుడు మనతో మాట్లాడతాడండి. నేను ఎంతగానో పోరాడుచున్నాను మీకు తెలుసుకొని కోరుచున్నారు. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణత గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారి దేవుణ్ణి మర్మమైన క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. పౌలు భక్తుడి గారు మనకి ఏమని చెప్తారంటే వారు అందరి కొరకు నేను ప్రార్థనలో పోరాడుచున్నాను, శరీరంగా కాదు, ఎట్టి విధంగా కాదు, నేను ప్రార్థన పోరాడుచున్నాను. ఎందుకని వాళ్ళు పోరాడుచున్నారండి? ఎందుకు పౌలు భక్తుడు ప్రార్థనలు పోరాడుతున్నాడు? ప్రేమ యందు ఐక్యత యందు వాళ్ళందరికీ కలిగి ఉండాలని. ఎందుకంటే మనము ఒక ఇమాజిన్ చేసుకోవచ్చు, అంటే అక్కడ ఐక్యతలు కానీ లేదా వాళ్ళ మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది, ఎవరో వేరే వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదో తప్పుడు బోధలు చెప్తున్నారు ఏమో. ఎందుకని పౌలు భక్తుడు వాళ్ళందరికీ సమాచారం ఏమనిస్తాడంటే, మీరు 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. అనేక మంది చాలా మంచి మంచి మాటలు చెప్తారంటే మన మంచి కోరుకున్నవాడు ఎప్పుడూ మంచి మాటలు చెప్పాడంట. మనం మంచి కోరుకున్నవాడు మనం తిడతాడంట, మనం సరి చేస్తాడంట. ఇలా చెప్పు అలా చెప్పు అని ఒప్పుడు మనం సరి చేస్తాడు. అదే మన చెడు కోరుకున్నవాడు ఒప్పుడు మనం మంచి చెప్తాడంట. అరే భలే చెప్పవరా, ఇంకా అలానే చెప్పాలి, ఇంకా అలానే నడవాలి, అలానే నడిపించాలని చెప్తారంట. అంటే మంచి మాటలతో మనల్ని మోసపరిచే విధంగా ఈ లోకంలోని మనం చూడవచ్చండి. అనేక విధాలుగా మనల్ని మోసపరచచ్చు. కానీ పౌలు భక్తుడు మనకి ఇక్కడ ఏమని సెలవిస్తాడు అంటే, అట్టి మంచి మాటలతో మీరు ఎవరును మోసపోకూడదు, అట్టి మంచి మాటలతో మీరు ఎవరు మోసపడకూడదు అని ఇక్కడ పౌలు భక్తుడు సెలవిస్తున్నాడండి. 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే నా ఒక ముఖ్య అంశం ఇదే అండి, దేవునిలో వేరుపోర్చుకోవడం. దేవునిలో మనము ఎంతగా వేరుపోర్చుకున్నామా లేదా అనేది మనం ఒక ప్రశ్న వేసుకోవచ్చు ఈ దినంన. దేవునిలో మనం ఎంత లోతుగా మనము ఆయనలో ఉన్నాము, ఎంత లోతుగా ఆయనలో నాటబడి ఉన్నాము, ఎంత లోతుగా ఆయనలో మనం జీవించున్నాము, ఎంత లోతుగా ఆయనలో మనం నడిచి ఉన్నాము అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. దేవుడు ఈ దినాన మీ అందరికీ, నాతో పాటు అందరికీ ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఈ దినాన మనం ఎంత లోతుగా ఉన్నాము, ఎంత లోతులో ఆయనని మనం ఎరిగి ఉన్నాము, ఎంత లోతుగా ఆయన ప్రేమను మనం వివరించగలుగుతున్నాము, ఒకరి పట్ల ఒకరు ఎంతగా మనము ప్రేమించగలుగుతున్నాము,
ఒకరిపై ఒకరు మనం ఎంతగా మనము సహాయం చేసుకోగలుగుతున్నాము, ఎవరైనా ఆపదలో ఉన్నారా వాళ్ళకి ఎంతగానో మనం సహాయం చేస్తున్నాం. క్రీస్తు ఒక ప్రేమ అట్టిదే అండి. ఒకరినొకరిని ప్రేమించుకోవడం, ఒకరినొకరిని పురిపించుకోవడము, ఒకరికొకరికి మనం తోడు నీడగా ఉన్నామన్న దేవుని యొక్క ప్రేమ అండి. మనము దేవునిలో వేరు పోసుకోవడం అనేది మనకి 3 అంశాలుగా ఇక్కడ విభజిస్తుందండి. మనము ఉదాహరణకు ఒక చెట్టు చూసుకోవచ్చండి. ఒక చెట్టు నాటబడాలి అంటే మనం మొట్టమొదటిగా ఏం చేయాలండి? ఏం చేయాలండి? వినపడట్లేదండి. ఒక చెట్టు పెరగాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని విత్తనం నాటాలండి. విత్తనం నాటాలి. ఆ విత్తనం అనేది వాక్యం. ఆ వాక్యం మీద మనము ఎదిగితే అంచెలంచెలుగా ఆయన ఆత్మీయతలో మనం ఎదుగుతామండి. మన బేస్ వచ్చి వాక్యము. మన సంఘము కట్టబడింది వాక్యము. మనం చూసుకున్నట్లయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఎలా సంపాదించబడిందండి? ఆయన వాక్యము మన బేస్ అయింది. ఆయన వాక్యమే మన ముఖ్య అంశమైందండి. ఆయన వాక్యం మనం చదివితే దేవుడు మనతో మాట్లాడట్లేదు, నాతో మాట్లాడట్లేదు అని మనం అందరూ అనుకుంటారంట. కానీ నాకు తెలిసినంత మటుకు బైబిల్ ఓపెన్ చేస్తే మనం చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన చిత్తంలో ఎలా జరుగుతుంది, ఆయనలో ఉంటే ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ నాకంత నాలెడ్జ్ లేదు, కానీ దీని గురించి అంతా వివరించడానికి నాకు దేవుడు నాతో మాట్లాడిన విధంగా మీతో అందరితో పంచుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే ముందుగానే క్షమించాలి. నేను ముందుగానే ఇచ్చే పని మాట ఆయనను ఇప్పుడు చెప్తున్నాను. నాతో దేవుడు మాట్లాడిందంటే విత్తనము మొట్టమొదటిగా మన ప్రయారిటీ విత్తనము అనగా వాక్యంలో మనము కట్టబడాలండి. విత్తనం అయిపోయిన తర్వాత, విత్తనము వేసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటండి? నీళ్ళు పోసిన తర్వాత అవేమవుతుందండి? వేర్లు పాలవుతుందండి. రూట్స్. అవి వేర్లు ఎంత లోతుగా ఎదుగుతుందో అంత బలంగా ఆ చెట్టు నిలబడుతుందండి. ఎంత లోతుగా మన విశ్వాసత జీవితము ఎంత లోతుగా క్రీస్తునందు ఉంటుందో అంత లోతుగా మనము ఈ లోకంలో మనము క్రీస్తునందు విశ్వాసంగా జీవించగలమండి. మనం ఆ వేర్లు తర్వాత మనము చూసుకుంటే చెట్టు వేర్లు ఎంత బలంగా ఉంటుందో చెట్టు అంత బలంగా తయారవుతుందండి. చెట్టు ఎంత బలంగా ఉంటుందో కొమ్మలు అంత బలంగా ఉంటాయండి. కొమ్మలు ఎంత బలంగా ఉంటుందో మొక్కలు అంత బలంగా ఉంటాయండి. మొక్కలు ఎంత బలంగా ఉంటాయో ఆకులు అంత బలంగా ఉంటాయండి. మనం అంటే చూసుకున్నట్టయితే మన బేస్ వాక్యం మీద కట్టబడితే దేవుడు అత్యధికమైన ఫలాలు మనకు ఏర్పరుస్తుందండి. క్రీస్తులో వేలు పోర్చుకోవడం అంటే ఆత్మీయ జీవితం అన్న. క్రీస్తులో వేలు పోర్చుకోవడం అంటే క్రీస్తులో వేరు పోర్చుకోవడం అంటే మనకి ఆత్మీయ జీవం ఇస్తుందండి. క్రీస్తులో వేరు పోర్చుకుంటే మనకి ఆత్మ ఫలాలు దొరుకుతుందండి. క్రీస్తులో వేరు పోర్చుకుంటే మనకి స్థిరత్వాన్ని ఇస్తుందండి. Rooted in Christ gives you stability. Rooted in Christ gives you spiritual life. Rooted in Christ produce fruitfulness. అంటే క్రీస్తులో నాటబడుట, క్రీస్తులో వేరుపడుట మన జీవితాలలో స్థిరత్వాన్ని ఇస్తుంది. క్రీస్తులో వేర్లు పొరడం మన ఆత్మీయ జీవితాన్ని పెంచుతుంది. క్రీస్తులో వేలు పోర్చడం మన స్థిరత్వానికి, మన స్పిరిచువల్ లైఫ్కి మనకు ఫ్రూట్ఫుల్నెస్ అంటే స్పిరిట్ ఆఫ్ ఫ్రూట్స్. మన చూసుకున్నట్లయితే గలతీయులకు 5వ రాసిన అధ్యాయంలో ప్రేమయు సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వమును, మంచితనము, విశ్వాసము, తాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ మనకి ఏమవుతుందండి? ఎప్పుడు మనకి దొరుకుతుందండి? ఇవన్నీ క్రీస్తులో వేలు పోర్చుకుంటేనే ఇవన్నీ మనకి దొరుకుతాయండి. ఎప్పుడు దొరుకుతాయో చెప్పనా? మొట్టమొదటిగా మనం చూసుకుందామండి. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం అండి. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా అందు నిలిచిండునో, నేను ఎవనందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును.
నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నది, మీరు నాకు వేరుగా ఉండి ఏమి చేయలేదు. నేను ఎవరెందు ఉండునో, నేను ఎవడు నా యొద్ద ఉండునో వాడే ఫలింపబడునని దేవుడు మనకి ఇస్తాడండి. రూటెడ్ ఇన్ క్రైస్ట్ గివ్స్ యూ స్పిరిచువల్ లైఫ్. ఎప్పుడైతే దేవునిలో మనం నాటబడి ఉంటామో, ఎప్పుడైతే వేలుపడి ఉంటామో, అప్పుడే మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుదల చూడగలుగుతామండి. ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఆయన సన్నిధానంలో ఉంటామో, ఎప్పుడైతే ఆయన విశ్వాసంలో మన హృదయాలలో ఆయన విశ్వాసంను అంచెలంచెలుగా ఉంచుకొని మనం భయంతో కానీ ఏదో ఒక సమస్యలలో కానీ మనం బెదిరిపోకుండా మనం విశ్వాసంలో ముందుకు కొనసాగితే ఆయన ఒక ఆత్మీయ జీవాన్ని మనము చూసుకోగలుగుతామండి. మనం చూసినట్లయితే ఒక చెట్టు, ఒక కొమ్మ చెట్టుతో అనుసంబంధం ఎలా ఉంటుందో, క్రైస్తవుడు కూడా ఆయన దేవునితో అటు అనుసంధానం కలిగి ఉండాలండి. ఒకవేళ దేవుని యందు దూరంగా వెళ్ళిపోతే వాడి జీవితంలో ఎండిపోతాడు. ఆకువలే రాలిపోతాడు వాడి జీవితం. క్రైస్తవుడు వాడితో ఉంటే వాడి జీవితం ఎంతో పచ్చగాను, ఎంతో మధురంగాను, అనేకులకు ఫలమిచ్చే సేవకులుగాను దేవుడు చేస్తాడని ఈ దినాన మనకు సేవ చేస్తున్నాడండి. ప్రతిరోజు అదే ఇప్పుడు మనము ప్రతిరోజు అంటే ఇప్పుడు ప్రతిరోజు ప్రార్థనలో వాక్యంతో దేవునిలో ఉండడము మనకి ఏం చేసేస్తుందండి, స్పిరిచువల్ లైఫ్ అనేది ఆత్మ జీవాన్ని మనకి కలుగజేస్తుందండి. మనం చూసుకున్నట్లయితే రెండవది రూటెడ్ ఇన్ క్రైస్ట్ గివ్స్ స్టెబిలిటీ అనగా స్థిరత్వం. మనము కొన్నిసార్లు సమస్యలు వచ్చినను, ఇబ్బందులు వచ్చినను, వేదనలు వచ్చినను, దేవా ఏమైపోతుందేమో అని మనుషుల వైపు చూసినాను. అప్పుడు మన స్టెబిలిటీ వేరే వైపు ఉంటుంది. అంటే మనము వేరే దాని మీద డిపెండ్ అయిపోతాం. దేవుని మీద డిపెండ్ అవ్వకుండా మన సొంత కార్యాలతో ఎక్కడో అప్పు చేసేదాము, ఎక్కడికి వెళ్ళినా తెచ్చేసి మనం ఇది కట్టేదాము. కానీ మనం చేయాల్సిన ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే, దేవుడు నా దగ్గర ఉండు, నన్ను మాత్రమే నమ్మిక ఉంచు, నా తట్టు విశ్వసించు, నువ్వు గొప్ప ఫలములు పొందుతావు. నా యందు నమ్మిక ఉంచు, నువ్వు స్థిరత్వాన్ని పొందుతావు. నా యందు విశ్వాసం ఉంచు, నువ్వు ఎంత లోతుగా నా యందు నువ్వు విశ్వాసం ఉంచితే అంతగా నేను ఫలిస్తాడని ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి. ఆయనలో ఉంటే, ఆయన ఎంత లోతులో ఉంటే అంతగా దేవుడు మనని వృద్ధి చేస్తాడని ఈరోజు సెలవిస్తున్నాడు. మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే యోబు గురించి మనం చూసుకోవచ్చండి. ఆయన సర్వంను కోల్పోయినాడు, కుమారులను కోల్పోయినాడు, ఆయన ఆస్తిని కోల్పోయినాడు, ఆయన ఆరోగ్యంని కోల్పోయినాడు. ఆయన వేర్లు ఎక్కడున్నాయండి? ఆయన వేర్లు ఎక్కడున్నాయి? యేసునందే ఉన్నాయి. క్రీస్తునందే ఆయన వేర్లు ఉన్నాయి. కాబట్టి ఆయన స్థిరత్వాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి దేవుడు ఆయన అత్యధికమైన స్థలములో యోబును ఉంచాడండి. అట్టి విధంగా ఆ విశ్వాసంలో మనం కూడా కొనసాగాలని దేవుడు ఈరోజు నీతో సెలవిస్తున్నాడండి. అలాగే మూడోదిగా చూసుకుంటే, దేవుడు మనలను క్రీస్తులో వేరుపోర్చుకోవడం ఫలాలను ఇస్తుందండి. మనం చూసినట్లయితే ఆనందము, సంతోషము, ప్రేమ, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇవన్నీ దేవుడు దయచేస్తాడని మనకు సెలవిస్తాడండి. ఈరోజున దీంట్లో 2 విషయాల గురించి చూసుకుందాం. ప్రేమ, విశ్వాసము. ప్రేమ, మన దేవుడు మనల్ని కని, మనల్ని పెంచి, మనల్ని పోషించి, మన కొరకే త్యాగం చేసిన దేవుడు, నువ్వు వేరొకరిని ప్రేమిస్తున్నావు ఆయన కంటే ఎక్కువ అంటే ఆయనకి ఎంత బాధ ఉంటుంది. ఈరోజు నేను ప్రశ్నించుకోవాల్సింది, నాకంటే నువ్వు వేరుగా ఎవరైనా ప్రేమిస్తున్నావా? నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? నీ బిడ్డలను ప్రేమిస్తున్నావా? నీ భార్యను ప్రేమిస్తున్నావా? నీ భర్తలను ప్రేమిస్తున్నావా? నీ అల్లుడిని ప్రేమిస్తున్నావా? నీ కోడలను ప్రేమిస్తున్నావా? ఇది నా దేవుడు నాకు వేసే ప్రశ్న అండి. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? ఎవరిని ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు? మొట్టమొదటిగా ఎవరిని నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అనే దేవుడు ఈరోజు నాతో మాట్లాడుతాడండి. ఎప్పుడైతే దేవుడిని మనం ముందుగా పెట్టుకుంటామో, ఎప్పుడైతే ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇస్తామో, అప్పుడు మన జీవితాలలో ఫలింపబడతాము. ఎప్పుడైతే ఆయనలో మనం లోతుగా వేర్లు పోల్చుకొని ఆయనలో మనం ముందుకు కొనసాగుతామో, అప్పుడు మన దేవుడు మన తోడు నీడగా ఉంటాడండి. ఇది నాతో మాట్లాడినది యేసయ్య. నువ్వు ఎంత లోతుగా నన్ను ఉంచుకుంటే, నువ్వు ఎంత లోతుగా నన్ను విశ్వసిస్తే అంత తోడుగా అంత వృద్ధిగా చేస్తాడని నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి.
ఆయన యందు విశ్వాసం కలిగి అంచెలంచెలుగా ఎప్పుడు ఎలాంటి విశ్వాసం కోల్పోకుండా, ఎలాంటి అభయం వచ్చినను, వేదన వచ్చినను, శోధన వచ్చినను, ఎలాంటి చింతలు వచ్చినను, దేవుడు ఒకటే మాట చెప్తున్నాను, నా తట్టు విశ్వాసం ఉంచుము, నేను నిన్ను వృద్ధి చేసేదను, నా యందు విశ్వాసం ఉంచును, నిన్ను ఫలింపజేసేదను. నా వేర్లలో క్రీస్తులలో వేలు పోర్చుకోవడము ఆత్మీయ జీవాన్ని ఇస్తుంది. క్రీస్తులలో వేలు పరుచుకోవడము నిన్ను స్థిరత్వం ఇస్తుంది. క్రీస్తులో వేలు పరుచుకోవడము నీకు జీవాన్ని ఇస్తుంది, నిన్ను అభివృద్ధి పరుస్తుంది, అనేక స్థలాలలో నేను నిలబెడుతుంది. ఎవడైతే నిన్ను కాదన్నాడో, ఎవడైతే నువ్వు నిలబడలే అన్నదో, వాడు ఒక్కొక్కడికి సమాధానం చెప్పే దినం అవుతుంది. ఇదే నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రూటెడ్ ఇన్ క్రైస్ట్ గివ్స్ యూ స్పిరిచువల్ లైఫ్, రూటెడ్ ఇన్ క్రైస్ట్ గివ్స్ యూ స్టెబిలిటీ, రూటెడ్ ఇన్ లైఫ్ ప్రొడ్యూస్ ఫ్రూట్ఫుల్నెస్ అండి. ఆయన వేరు పోర్చుకోవడం అనేది మాటలతో చెప్తే అయిపోతుంది, కానీ నిజంగానే చేయడం చాలా కష్టం. అది మనం ప్రయత్నించాలి, మనం ఉండాలి. అలా ఉండగలమా? పౌలు భక్తుల్లాగా ఉండగలమా అంటే అవ్వదు. ఎవ్వరి వల్ల కాదు, ఈ లోకంలో ఉన్న ఎవ్వరి వల్ల అవ్వదు అది, అంతే. బైబిల్లో ఉన్న ఎవ్వరి వల్ల, దీంట్లో ఉన్న బుక్లో ఉన్న ఎవ్వరి వల్ల ఈ లోకంలో ఎవ్వరు చేయలేరు, ఎవరు ఉండలేరు. కానీ మనం దాంట్లో ఉన్న మనం నేర్చుకోగలము, మనం అలా ప్రయత్నించగలము. కానీ కొన్నిసార్లు మన అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. అయినను దేవునికి ప్రార్థించి, దేవా నన్ను క్షమించుము, నేను పడిపోయి ఉన్నాను, నన్ను లేవనెత్తుము. అంత గొప్ప దేవునికై ఒక చిన్న పాట, యేసయ్యా ప్రేమ, యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భువి అందించలేనిది, ఎన్నడెన్నడు మారనిది, నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది, నా యేసుని నిత్య ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నీ దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. ఆయన ప్రేమ ఎట్టిదండి? అగాపె ప్రేమ. తల్లి మరిచినను, తండ్రి విడిచినను, నేను మరిచినను, నేను విడిచినను, ఆయన కృప, ఆయన ఆశ్రయము ఎప్పుడు మనకు తోడు నీడగా ఉంటుందండి. అనేకులు అనేక వాక్యాలు చెప్పచ్చు, కానీ దేవునిలో వేలు పోర్చుకోకపోతే ఎన్ని చెప్పిన మాటలు వ్యర్థమే అండి. ఆయనలో విశ్వాసం లేకపోతే మనము ఏం చేసినానో అవి అన్నీ వ్యర్థమే అండి. మనము ఆయన తట్టు విశ్వాసము కలిగి ఆయన క్రీస్తులో వేరు పోర్చుకోవడము ఆత్మీయ జీవ్యాన్ని ఇస్తుందండి. క్రీస్తులో వేరు పోర్చుకోవడము ఫ్రూట్ఫుల్నెస్ ఇస్తుందండి. క్రీస్తులో వేరు పోర్చుకోవడము స్థిరత్వాన్ని ఇస్తుందండి. ఇది నాతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు విశ్వాసము కలిగి ఆయన యందు ముందుకు కొనసాగుదాం. అలాగే మనము ఇప్పుడు వేర్ల గురించి చూసినట్లే మనము విత్తనాల గురించి కూడా ఒక 2 మాటలు చూద్దామండి. విత్తనాలు దేవుడు 4 చోట్ల వేశారండి. ఎవరైనా చెప్పగలరా? లూకాసు వార్త 8వ అధ్యాయం 5వ వచనం. విత్తువాడు తన విత్తనములు విత్తుట బయలుదేరను. ఎవరండి? విత్తువాడు తన విత్తనములు విత్తుట బయలుదేరను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రొక్కబడను గనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసి, మరికొన్ని రాతి నేలను పడి మొలచి చెమ్మలేనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదలలో నడుమ పడెను. ముండ్ల పొదలో వాటితో మొలిచి వాటిని ననసవేశాను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి 100 ఫలించాను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పారు. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఎట్టిదని ఆయనను అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మము లెరుగుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచి చూడకయు వినియో గ్రహింపకయు ఉండినట్లు వారిని ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భాగం ఏమనగా విత్తనము దేవుని వాక్యం. ఇందాక మనం చూసుకున్నాం కదండి, విత్తనము దేవుని వాక్యం. మన బేస్
మనము విత్తనం వేసినప్పుడు ఆయన వాక్యంలో మనము ఫస్ట్ మనం బేస్గా ఉంచుకోవాలని ఇక్కడ తెలియజేస్తున్నారండి. త్రోవ పక్క నుండిన వారు వినును కానీ నమ్మి రక్షణ పొందినట్లుగాను అపవాది వచ్చి వారిని హృదయంలో నుండి వారు ఎత్తుకొని పోవును. రాతి నేలను నుండి ఎవరనగా వినినవాడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరులందున కొంచెం కాలము నమ్మి శోధన కాలము తొలగిపోదురు. ముళ్ళ పొదలలో పడిన విత్తనము పోలిన వారెవరనగా విని కాలము గడిచికొలది ఈ జీవన సంబంధమైన విచారాల చేతను ధనభోగముల చేతను అణచవేయబడిన పరిపక్వముగా ఫలింపవని. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగమైన మంచి మనసు వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలితం. ఇక్కడ త్రోవ పక్కన పడినది ఏమైపోయిందండి, అపవాది వచ్చి ఆ విత్తనము ఎత్తుకుపోయింది. రాత్రి నేలను పడినది ఏమైందండి, అక్కడ గడ్డి లేదు, పచ్చదనం లేదు కాబట్టి అక్కడ ఎండిపోయింది. ముళ్ళ పొదలలో ఏమైపోయిందండి, అక్కడ స్పేస్ లేదు, ఆ ముళ్ళన్నీ చాలా కంజెస్టెడ్గా ఉన్నాయన్నమాట, పెరగడానికి చాలా కష్టంగా ఉంది. కానీ మంచి నేలను పడిన విత్తనాలు ఫలింపబడిందండి. అటు జీవితాలలో దేవుడు మన జీవితాలలో కూడా మంచి నేల మీద ఆయన వాక్యం మీద మనము మన జీవితాలను ఉంచుకుంటే దేవుడు ఫలిస్తాడని ఇది నీకు నాకు సెలవిస్తున్నాడండి. ఆయన వాక్యం మీద మనం ఉండుంటే నేను చెప్పిన విధంగా ఒక చెట్టును ఉదాహరణగా తీసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడొచ్చండి. చెట్టు రూట్, ట్రంక్, బ్రాంచెస్, లీవ్స్ అండ్ ఫ్రూట్స్. ఇక్కడ మనము రూట్ ఇందాక మనం చూసుకున్నట్లయితే వాక్యము, ఆ వాక్యము మనము ఎలా నేర్చుకోవాలి, ప్రార్థన యందు ఆయన విశ్వాసతలో ఎదుగుతే ఆ చెట్టు అనేది నిలబడుతుందండి. ఆ చెట్టు నిలబడితే మన ఎదుగుదల ఆత్మీయత జీవితము నిలబడుతుందండి. మనం ఎప్పుడైతే మన చెట్టు నిలబడుతుందో అది కొమ్మలను బలంగా ఉంచుతుంది. ఆ కొమ్మలు ఏంటంటే మన సేవ, మన పరిచర్య కానీ మనం ఇతరులకు చూపించే ప్రేమ కానీ అది మనల్ని పెంచుతుంది. అది ఎప్పుడైతే మన ప్రేమ, మన సేవ అది ఇంకా బలంగా ఉందో అప్పుడు దేవుడు మనకి ఆనందం, సంతోషము, ఆయనలో ఆత్మీయ జీవితాన్ని మనకు దయచేస్తాడు. ఎప్పుడైతే మనం ఆనందం, సంతోషంతో ఉంటామో దేవుడు మనకు సెలవిస్తాడు, నీకు ఆనందం, సంతోషం, సమాధానము, దయాళుత్వము, మంచితనము అన్ని ఫలాలు నీకు కలుగజేస్తాడని ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడండి. అంటే ఈ యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఆయన లోతులో, అంటే ఎంత లోతుగా ఆయనలో మనం జీవిస్తే దేవుడు, మనము నిజమైన రక్షకుడు ఆయన ఒక్కడే అండి. ఈ లోకంలో అనేక బోధలు సృష్టింపబడినాయి, కానీ నిజమైన వాక్యము ఓన్లీ క్రీస్తులో మాత్రమే ఉందండి. అది ఒక బైబిల్ మాత్రమే చెప్పగలదు. ఆ బైబిల్లో ఆ వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రోజున ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నది ఏంటంటే, చెట్టు వేర్లు ఎంత బలంగా ఉంటాయో మన జీవితం కూడా అంతే వాక్యములు కానీ విశ్వాసములు కానీ స్థిరత్వంగా ఉండాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే మనము స్థిరత్వంగా ఉంటామో అప్పుడే దేవుని యందు మనము ఇంకా ముందుకు కొనసాగుతాం. మన వేర్లే సరిగా లేనప్పుడు, మన బేసే సరిగా లేనప్పుడు మనం ఎలాగా ముందుకు కొనసాగుతామండి. మనం విశ్వాసంతో లేకుండానే దేవా నాకు దయచేసేసి నాకు అన్నీ దొరుకుతాయి అంటే మనం విశ్వాసమే లేకుండా మళ్ళీ మనం ఏదైతే ప్రార్థిస్తామో వెంటనే మన హ్యూమన్స్ ఏంటంటే వెంటనే ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేయరని కాదు, చేసిన వెంటనే ఏంటంటే సెకండరీ ఆప్షన్కి వెళ్ళిపోతారు. అన్న నాకు ఇట్లా అవసరం ఉంది, లేదా అక్క ఇట్లా నాకు అవసరం ఉందని వెంటనే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ దేవుని తోటి ఇంకా విశ్వాసం ఉంచితే దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. ఈ రోజు కాకపోయినా రేపుదన ఒకదానికి ఒక సమయం అవుతుంది అంటే దేవుడు ఏమంటాడంటే, నీకు ఇచ్చే బహుమానము ఎంతో బలమైనది, నువ్వు ఊహించి వాటికంటేను నేను అత్యధికంగా నేను హెచ్చిస్తానని దేవుడు సెలవిస్తాడండి. ఓపిక కలిగి ఆయన ప్రేమలో, ఆయన విశ్వాసతలో మనం ముందుకు కొనసాగాలని ఈ దినం దేవుడు సెలవిస్తాడు. ఆయన మన తోడు నీడగా ఉంటాడని దేవుడు సెలవిస్తాడండి. దానియేలుకు తోడున్న దేవుడు సింహపు బోనులో, యోబుకు తోడున్న దేవుడు ఆపదలలో, అనారోగ్యంలో అన్నీ కోల్పోయినను
అలాగే నోహాకు తోడైన దేవుడు, అబ్రహాముకు తోడైన దేవుడు. అట్టి విశ్వాసం, వాళ్ళకున్న విశ్వాసంలో మనం ఆవగించంతన విశ్వాసము మనకు కలిగి ఉంటే, దేవుడు తలుచుకుంటే ఈ కొండను కాదు కదా, ఈ భూమిని అడ్డు పెట్టమన్నా, అటు సైడ్కి పడేయమన్నా, ఇటు సైడ్కి పడేయమన్నా అది వెళ్ళిపోతుంది. ఈ భూమిని సృష్టించిన దేవునికి అదొక చిన్న పురుగు లాంటిది అండి. అంత గొప్ప దేవుడు మన కోసము త్యాగించి, మన కోసం మరణించి, నా పాపాల కొరకు ఆయన సిలువ యాగమై, నా పాపాల కొరకు ఆయన కొట్టబడి, నా పాపాల కొరకు ఆయన ఉమ్మ వేసుకుని, నా పాపాల కొరకు ఆయన దెబ్బలు తిని, నా పాపాల కొరకు ఆయన అవమానం పడి ఇంతగా త్యాగం చేసిన దేవునికి మనం ఎలాగా ఫలింపబడుతున్నాము, ఎలాగా ఆయనలో వేరు పోర్చుకుంటున్నాము, ఎలాగా మనం ఆయనలో జీవిస్తున్నాము అనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా జీవితంలో అయితే నేనైతే ఇంట్లో ఉంటాను లేదా చర్చ్లో ఉంటాను. ఈ రెండు తప్ప నేను ఎక్కడ ఉండనండి. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఇది ఒక బహుమానమే అనుకుంటాను. ఆయన సేవలు చేయడము అంటే ఆరాధన చేయడం కానీ, అరేంజ్మెంట్స్ చేయడంలో కానీ, అంటే అది ఒక నార్మల్ థింగ్ దేవునికి. అంటే అందరూ అనుకోవచ్చు ఇదేముంది చేసేయచ్చులే, అదేముంది అరేంజ్ చేసేయచ్చులే, ఒకసారి వచ్చి చేస్తే కానీ దాని గురించి తెలియదు. ఇక్కడ చేసి వేయాలన్నా కూడా ఒకరి సహాయం కావాలి, ఒక కెమెరా పెట్టాలన్నా కానీ ఒక సహాయం కావాలి, ఇక్కడ తుడవాలంటే నలుగురు లేకపోతే 5 లేకపోతే ఇక్కడ పని అవ్వదండి. ఒకవేళ వంట పని అవ్వాలన్నా ఒక 10 మంది ఉంటే కానీ అవ్వాలి. అలాగే మనము ఇంకా నువ్వు విశ్వాసంతో కోల్పోకుండా అంచెలంచెలుగా మన సంఘము, నిన్న ఒక విషయం మీకు అందరికి చెప్పాలండి. మన సంఘం ఐక్యత ఎలా ఉందంటే, నిన్న మన జాన్ తెలుసు కదండి, వాళ్ళ మదర్ పాస్ అయ్యారు. అయితే వాళ్ళని ఊరికి పంపాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అప్పటికప్పుడు డాడీకి ఫోన్ చేసి, నేను పండు అక్కడ హాస్పిటల్ దగ్గర ఉంటే గ్రూప్లో పెట్టారు. అప్పుడు 1 అవర్, వితిన్ 1 అవర్లో మీరు చెప్తేనే మరి డాడీ సాక్ష్యం చెప్తారు. వితిన్ 1 అవర్లో ఇంత ప్లెంటీ ఆఫ్ అమౌంట్ అరేంజ్ అయిపోయింది. అప్పుడు నేను కూడా అనుకున్నాను, మన సంఘం ఐక్యత ఇంత గొప్పది. దేవుడు కట్టబడిన సంఘము, ఆయన వాక్యం మీద కట్టబడిన సంఘము ఎప్పుడు ఫలింపబడుతుంది. ఈరోజు మీరు ఇచ్చిన ప్రతి కానుక, ఈరోజు మీరు ఇచ్చే ప్రతి సమయము, ఈరోజు మీరు చూపే ప్రతి క్షణము దేవుడు మీకు అంచెలంచెలుగా అభివృద్ధిపరుస్తారని నేను విశ్వసిస్తున్నాను. మనకు చాలా కోరికలు ఉంటాయండి. దేవా నాకు ఇది దయచేయి, నాకు ఇల్లు దయచేయి, నా కోరిక నాకు కారు దయచేయి, నాకు బండి దయచేయి అని కోరుకుంటాం. కానీ మనం అడగకముందే దేవుడు ఎప్పుడో రాసి పెట్టేసి ఉంటాడు. కానీ దేవుడు ఏంటంటే, నా బిడ్డ నా దగ్గరకు వస్తే నాకు ఆనందం, సంతోషం. ఒక తండ్రి ఎట్లా అయితే తల్లి కొడుకుని కూతుర్ని వాళ్ళు నా దగ్గరకు వచ్చి నన్ను అడగాలి అని ఎట్లా అనుకుంటారో, మన దేవుడు కూడా అంతే అండి. ఎందుకని దేవుడు తగిన సమయం అందు ఆయన ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి కొన్నిసార్లు మనకి లేట్ అవుతుందేమో, కానీ ఆయన ఇవ్వడం మాత్రము అది డబల్ త్రిబుల్ అని అవ్వచ్చు. ఇట్టి విధంగా మనం చూసుకున్నట్టయితే ఆయన అంటే లోతుగా ఆయనను మనము ఎరిగి ఉంటే, లోతుగా ఆయన విశ్వాసం, లోతుగా ఆయన వాక్యాన్ని మన హృదయంలో నాటబడి ఉంటే, ఆయన ఆటోమేటిక్గా మనము అలాగే ఉండిపోతామండి. ఆయన చూపించే ప్రేమ, ఆయన చూపించే మంచితనం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవసరం లేదు ఇంకా వేరే వాళ్ళు చెప్పేది కూడా మనకు అవసరం లేదు. ఒక్కసారి దేవుని వాక్యం ఆటోమేటిక్గా మన వేర్లు నాటబడి మన హృదయంలో నాటబడిపోయిందంటే పక్కవారు చెప్పే అవసరం లేదండి. అట్టి ప్రేమను దేవుడు చూపించే ప్రేమను చూపించగలుగుతాం, దేవుడు చూపించే మంచితనం మనం చూపించగలుగుతాం, దేవుడు చూపించే దయాలతో మనం చూపించగలుగుతాం, దేవుడు చూపించే ప్రతి ఒక్కటి అంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుందండి. ఎప్పుడు రూటెడ్ ఇన్ క్రైస్ట్, ఎప్పుడైతే దేవుళ్ళు వేడిపరుచుకుని ఉంటామో ఆటోమేటిక్గా మన జీవితాలలో మనం చేసేస్తాం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం దేవుడిని ఉంచుకోలేదో అప్పుడు మనం ఇవన్నీ ఏం చేయలేమండి. ఎప్పుడైతే మనం వేరుపరుచుకోలేమో ఎప్పుడైతే మనము మన ఆత్మ జీవితాన్ని కానీ మన ప్రేమ ఇవన్నీ మనము ఇవేం చేయలేము. ఆటోమేటిక్గా మనము ఒక్కసారి దేవుని లోతుగా మనము ఎరిగి ఆయన గురించి నేర్చుకొని ప్రతిదీ ఆయన ఎరిగి ఆయన నమ్మకముగా ఆయనకు జీవిస్తే ప్రతిదీ జరుగుతుందండి. అలాగే విశ్వాసం గురించి చూసుకుంటే ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తానండి. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము 14-21 వచనం చూసుకున్నట్లయితే, వారు
జన సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యుద్ధకు వచ్చి ఆయన ఎదుట మోకాలొంగి, ప్రభువా, నా కుమారుని కనింపుము, వాడు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలయనగా అగ్నిలోను నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చి తిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యము గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందాను. తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసు వద్దకు వచ్చి, మేమెందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు, మీ అల్ప విశ్వాసము చేతని. మన జీవితాలలో కూడా కొన్ని అనుకుంటామండి, జాబ్స్ ఇంటర్వ్యూస్ కానీ, కొన్ని ప్రయత్నాలలో కానీ ఎందుకు జరగట్లేదు, ఎందుకు మనం అందరేమో అంత హెచ్చింపబడుతున్నారు, మనం ఎందుకు హెచ్చింపబడట్లేదు, లేదా వాళ్ళకి ఎందుకు జాబ్స్ వచ్చేసినాయి, మనకెందుకు జాబ్స్ రావట్లేదు అంటే, దేవుడు తగిన సమయం అందు మనకు దయచేస్తాడు. మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఆవగించేంత విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మనతో ఉంటాడని ఈ వాక్యం సెలవిస్తుందండి. అల్ప విశ్వాసులారా, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఉండేలా ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడ పొమ్మన కానీ అది పోవును, మీకు అసాధ్యమని ఏది ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ లోకంలో నీకు సమస్యలు ఉండొచ్చు, నీకు బాధలు ఉండొచ్చు, మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీ జాబ్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, నిన్ను ఎవరైనా అవమానపరచచ్చేమో, కానీ చూడు, మన అరచేతిలో నేను చెక్కి ఉన్న దేవుడు. ఆ వాక్యం ఎప్పుడు మనం తలుచుకుంటూ ఉండాలండి. డాడీ ఎప్పుడు చెప్తారు కదా, మనకున్న ఐ రెటీనా, మనకున్న ఫింగర్స్ టిప్స్ కానీ, లెగ్స్ టిప్స్ కానీ, హెయిర్ కానీ, డిఎన్ఏ కానీ ప్రతిదీ యూనిక్గా చేసిన దేవుడు ఎందుకు ఆ యూనిక్గా చేసి ఉంటాడండి? నేను ఒక్కడిని మాత్రమే స్పెషల్గా ట్రీట్ చేస్తాడండి. మనం అనుకుంటాం, దేవుడు నన్ను చూడట్లేదేమో, వాడిని ఎందుకు ఎక్కువగా అధికంగా హెచ్చించబడుతున్నాడు, నన్ను ఎందుకు ఎక్కువగా అధికంగా హెచ్చింపబడతలేదంటే దేవుడు సెలవిస్తాడండి. ఈరోజు అంటే వాడు దేవుడిలో లేకపోతే, అంటే నేను చదివిన విధానం ఏంటంటే, వాడు ఎక్కువ హెచ్చింపబడుతున్నాడంటే వాడు దేవుడు లేడంటండి. హెచ్చింపబడట్లేదు, తగిన సమయం ముందు హెచ్చింపబడతాడంటే వాడు దేవుడిలో ఉన్నాడంట. అంటే శోధనలు, బాధలు ఎవరికి వస్తాయంటే దేవుని ఉన్నవారికి వస్తాయంట అండి. దేవుడే చెప్తాడు, నీ బలము శక్తి వరకే నేను ఏదైనా నీకు ఇస్తాను, అంతకు మించి నేను ఏది నీకు కలగజేయనని దేవుడే సెలవిస్తాడండి. దేవుడు మనకి ఎంతో బహుగా ఈరోజు ఈ చక్కటి వాక్యాన్ని దేవుడు మన అందరికీ ఇచ్చాడండి. రూటెడ్ ఇన్ క్రైస్ట్ అంటే వేర్లు పోర్చుకోవడం. అది జరగదు అనే సమస్య లేదండి. ఈరోజు కాకపోతే రేపు జరుగుతుంది, ఎల్లుండి కాకపోతే మరొక రోజు జరుగుతుంది. జరగకపోయినా అది దేవుని చిత్తమై ఉంటుంది. ఒకరు జరగలేదంటే అది మన మంచి కోసమే దేవుడు ఉంచుతాడని నేను విశ్వసిస్తానండి. చివరిగా ఒక్క నిమిషం, మనము విశ్వాసంలో ఎలా ఉండాలో దేవుడు మనతో మాట్లాడతాడండి. దేవుని వాక్యాన్ని చదవడంలో అండి, ప్రార్థనలో ఉండడము, పరీక్షలో దేవుని నమ్మకంగా ఉండడం. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతామో మన పరీక్షలలో, అంటే పరీక్షలు అనగా మనకు సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి కదండి, అలాంటి పరీక్షలలో మనము ఏంటి నా దేవా ఇట్లా చేస్తున్నావు అని ఆయన మీద కోపం పడడం కదండి. నా సండే స్కూల్లో నేర్పించింది. అంటే నా సండే స్కూల్ ఏమన్నా నేర్పిస్తారంటే, అప్పుడు దేవుని దూషించదు, ఎందుకు దేవా నాకు మాత్రమే కలుగుతుంది అని ఎప్పుడు అనద్దంట అండి. దేవుడు నిన్ను శోధించాడంటే ఒక మేలు కోసమే, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతాడయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతాడయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాకు ఏ భయము లేదయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతాడయ్యా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా,
కేడు వెనకే ఆశీర్వాదం పంపుతాడయ్యా. ఆయన కీడిచ్చాడంటే ఏదో గొప్ప మేలు జరగబోతుందండి. సమస్యల వైపు కాకుండా, లోకభోగాల వైపు కాకుండా ఆయనలో మనం వేరు పోర్చుకొని మన హృదయాలలో ఉంచుకుందామండి. చెప్పే ప్రతి వాక్యము మన హృదయాలలో నాటబడులానా ఉంచుకుందామండి. పౌలు భక్తుడు ఈ దినంలో మనకు సెలవిస్తున్నాడు. ఆయన వేలు పోర్చుకొని మన జీవితాలలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో మనకు దేవునితో సంబంధం కలిగి ఉండాలండి. దేవుని వాక్యము మనకు సత్యము దయచేస్తుంది. విశ్వాసంలో మనకు బలము దొరుకుతుందండి. వేర్లు ప్రార్థనలో అంటే దాన్ని తండం అంటారు అండి, స్టెమ్. బలమైన విశ్వాసం అవుతుందండి. అప్పుడు తుఫాను కూడా తన జీవితాలను దేవుడు స్థిరంగా నిలబడుతుందండి. వేర్లు ప్రార్థనలో ఉంటే ఖండము విశ్వాసంలో బలపడుతుంది. కొమ్మలు ప్రేమ సేవను చేయబడి విస్తారమవుతుందండి. ఎప్పుడైతే ఆకులు ఆనందము మరియు సమాధానంతో పచ్చగా ఉంటాయి, అవి ఎప్పుడు జరుగుతుందంటే ప్రార్థన మనకు దేవునిలో సంబంధం ఉన్నప్పుడు, స్టెమ్ తండం బలమైన విశ్వాసంలో ఉన్నప్పుడు, కొమ్మలు ప్రేమ కలిగి పచ్చగా ఉన్నప్పుడు మన ఆకులు ఆనందం సంతోషం సమాధానంతో పచ్చగా ఉంటుందని దేవుడు మనకు సెలవిస్తాడు. చివరిగా జీవితంలో పరిశుద్ధాత్మ ఫలాలు నింపబడాలి అంటే నా జీవితము ఆయనలో వేల పోర్చుకోవాలని సెలవిస్తున్నాడు అండి. ఒక చిన్న వాక్యం చదివి నేను ముగిస్తాను. ఇర్మియా 17:7-8 చదువుదామండి. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవాని ఆశ్రయంగా నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యొరను దాని వేర్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. అది ఆకులు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరంను చింత నందదు, కాపు మానదు అండి. చదవబడ్డ వాక్యము దేవుడు దీవించును గాక. రూటెడ్ ఇన్ క్రైస్ట్ విత్ స్పిరిచువల్ లైఫ్, రూటెడ్ ఇన్ క్రైస్ట్ విత్ స్టెబిలిటీ, రూటెడ్ ఇన్ లైఫ్ విత్ ఫ్రూట్ఫుల్నెస్ అండి. క్రీస్తులో వేరు పోర్చుకోవడము ఆత్మీయ జీవాన్ని ఇస్తుందండి. క్రీస్తులో వేరు పోర్చుకోవడము మన స్థిరత్వాన్ని ఇస్తుందండి. క్రీస్తులో వేరు పోర్చుకోవడము మనకు ఆత్మ ఫలాలు దయచేస్తుందండి. ఎప్పుడైతే మనము క్రీస్తులో వేలు పోర్చుకుని ఉంటామో అప్పుడు స్థిరత్వాన్ని బలంగా ఉంటుంది. మన విశ్వాసం కోల్పోకుండా అంచెలంచెలుగా ఎవరి మాట వినకుండా దేవుణ్ణి అడుగుదామండి. ప్రతి విషయంలోనూ ముందు దేవునికే ఫస్ట్ ప్రయారిటీ ఇద్దామండి. మన వాక్యము మన బేస్ అయి ఉండాలి. మన విశ్వాసము మన స్టెమ్ అయి ఉండాలి. మన సేవ మన పరిచర్య కొమ్మలై ఉండాలి. మన సంతోషం సమాధానము మొక్కలై ఉండాలి. ఆకులు మనకి ఆత్మఫలాలు కలిగి ఉండాలని ఇదేమన్నా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించును గాక.